గొర్రెల స్కామ్లో జరిగిన 700 కోట్ల అవినీతిపై ఫోకస్ పెట్టింది ఈడీ. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు చేయనుంది. గొర్రెల స్కీమ్కు సంబంధించి వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు జారీ చేసింది. గొర్రెల రవాణాలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాలను కోరింది. గొర్రెల కొనుగోలు కోసం ఏ జిల్లాల్లో ఏ అధికారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయింది, ఎంత జమ చేశారు వంటి విషయాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే గొర్రెల పంపిణీలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లుగా ఏసీబీ గుర్తించింది. 3 రోజుల ఏసీబీ కస్టడీ విచారణలో మాజీ అధికారులు నోరు మెదపలేదు. మాజీ ఎండీ రామచంద్ర నాయక్, ఓఎస్డీ కళ్యాణ్ ఏసీబీ విచారణకు సహకరించడం లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవి, గొర్రెల స్కామ్లో జరిగిన 700 కోట్ల అవినీతిపై ఈడీ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన విచారణ కూడా వేగవంతం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, గొర్రెల స్కామ్ లో ఏసీబీ అధికారులు ఇప్పటికే దూకుడు పెంచారు. 2 కీలక సూత్రధారులైనటువంటి ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే కేవలం ముందుగా గొర్రెల స్కామ్ జరిగినప్పుడు కేవలం 2 కోట్ల రూపాయల స్కామ్ అనుకున్నారు. కానీ ఎవరైతే కీలక నిందితులు ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత తెలిసింది ఇది ఏకంగా 700 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి. దీంతో ఇందులోకి తాజాగా ఈడీ కూడా ఎంట్రీ ఇస్తోంది. గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లుగా కూడా ఆధారాలు గుర్తించింది ఈడీ. పీఎంఎల్ఏ యాక్ట్ కింద గొర్రెల స్కామ్ పైన విచారణ కూడా చేయబోతోంది ఈడీ. గొర్రెల స్కామ్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందించాలని ఇప్పటికే పశు సంవర్ధక శాఖకు ఈడీ ఒక లేఖ కూడా రాసింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల వివరాలు మొత్తం ఇవ్వాలని చెప్పి కూడా కోరింది. గొర్రెల కొనుగోలు కోసం ఏ జిల్లాల్లో ఏ అధికారుల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బును జమ చేశారు, ఎలా జమ చేశారు, వాటి అకౌంట్ డీటెయిల్స్ ఏంటి అనే వివరాలు అన్నింటినీ కూడా ఇప్పటికే ఈడీ ఆరా తీస్తోంది. గొర్రెలను ట్రాన్స్పోర్ట్ చేయడంలో అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏపీ నుంచి కూడా పలు జిల్లాల్లో గొర్రెలను తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందజేశారు. సో ఈ గొర్రెల రవాణాలో ఎవరెవరితో కాంట్రాక్టర్లు కుదుర్చుకున్నారు, ఆ ఏజెన్సీల వివరాలు ఏంటి అని కూడా ఈడీ కోరింది. మరోవైపు గొర్రెల స్కామ్ లో సంబంధించి ఇప్పటికే 3 రోజుల పాటు 2 కీలక అధికారులను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. ఎండీ రామచంద్ర నాయక్ తో పాటు ఓఎస్డీ కళ్యాణ్ కూడా విచారించారు. అయితే ఈ 3 రోజుల కస్టడీలో 2 కూడా నోరు మెదపలేదు అన్నట్లుగా తెలుస్తుంది. ఏసీబీ అధికారులు ఏ ప్రశ్నలు అడిగినా కూడా తమకేం తెలియదు అని సైలెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా వీళ్ళ నుంచి రాబట్టిన వివరాల ప్రకారం ఏకంగా 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది కాబట్టి ఎవరెవరి పాత్ర ఉంది అనే దానిపైన కూడా విచారిస్తున్నారు. మరొక 2 కీలక నిందితులు కూడా పరారీలో ఉన్నారు కాబట్టి ఇద్దరితో రామచందర్ కు కళ్యాణ్ కు ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ప్రమేయం ఎంత మేరకు ఉంది అనే దానిపైన కూడా ఏసీబీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. ముఖ్యంగా కుంభకోణానికి సంబంధించినటువంటి కారకులు ఎవరెవరి పాత్ర ఉంది, రికార్డ్స్ లో తప్పుడు లెక్కలు ఎవరు ఎక్కించారు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కింది స్థాయి సిబ్బంది డాటా ఎంట్రీ చేశారా, లేకపోతే కింది స్థాయి ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందా అనే దానిపైన కూడా ఏసీబీ ఇప్పటికే ఆరా తీస్తుంది. మరి 700 కోట్ల రూపాయల స్కామ్ కాబట్టి ఈడీ కూడా ఇందులోకి ఎంట్రీ అయ్యి విచారణ చేయబోతోంది. మొత్తం వివరాలని, స్కామ్ కు సంబంధించినటువంటి వివరాలను కానీ ఏసీబీ ఇప్పటి వరకు నిందితుల నుంచి సేకరించినటువంటి పూర్తి వివరాలను కూడా తమకు అందజేయాలని చెప్పి ఈడీ పశు సంవర్ధక శాఖకు లేఖ రాసింది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. రైట్, అది ప్రస్తుతం గొర్రెల స్కామ్లో జరిగిన 700 కోట్ల అవినీతిపై ఈడీ ఫోకస్ పెట్టి దర్యాప్తు చేస్తూ ఉంది. పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు చేస్తూ ఉంది. గొర్రెల స్కీమ్కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని పశు సంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు జారీ చేసింది.